అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అది నిన్న జరిగినటువంటి బస్సు దుర్ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం. 19 మంది ప్రాణాలు అలా చూస్తూ, చూస్తూ వాళ్ళంతా కాలి బూడిదైపోయారంటే నిజంగా అసలు మన సమాజం ఎటుపోతుంది, ఏం చేస్తుంది అనేది ఎవరికీ అర్థం కావట్లేదండి. 2013లో కూడా ఒకసారి సేమ్ ఇలాంటి సంఘటనే జరిగింది. 50 మంది కాలిపోయారు. జనరల్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ఎంక్వైరీలు చేసేసాము, చెక్ చేసాము, బృందాలుగా విడిపోయారు, చెక్ చేస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు అది ఇది హడావిడి. ఇక మైకుల ముందుకొచ్చేసి మేము చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ఇస్తాము, అది ఇస్తాం, ఇది ఇస్తాం అనేది ప్రభుత్వం చెప్పడం అనేది కామన్ అది. ఆ ఎక్స్‌గ్రేషియా పోయిన ప్రాణాలనైతే తిరిగి తీసుకురాలేవు. ఆ ఇచ్చే డబ్బులతోటి ఈ కుటుంబాలు ఎంతకాలం బతుకుతాయో కూడా తెలీదు. కానీ లాస్ట్ టైమ్ జరిగిన దాంట్లో అందరికి కొంత ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చిందని, అదని ఏదో చెప్పారు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ అది పక్కన పెడితే ఇలాంటి దుర్ఘటనలు జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి అవినీతి. దీంట్లో పెద్ద సీక్రెట్ అంటూ ఏం లేదు. ఎక్కడ కూడా అవినీతే. అస్సల ఆ వోల్వో బస్సు నడిపేటువంటి డ్రైవర్‌కి వోల్వో బస్‌లో ఎంత టెక్నాలజీ ఉంటుంది జనరల్‌గా. ఆ డ్రైవరు కనీసం వాడికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గూడా ఉండవు. చాలా మంది డ్రైవర్లు గూడా అన్‌ఎడ్యుకేటెడ్స్ ఉంటారనమాట. మీరు ఆర్టీసీ బస్సుల్లో తీసుకోండి. కొన్ని ఇట్లాంటి వోల్వో బస్సులకి వాళ్ళు రీసెంట్‌గా ఇది గూడా టూరిజం బస్సులు గూడా స్టార్ట్ చేశారు గదా! వాళ్ళు చక్కగా నీట్‌గా టై బెట్టుకొని, డ్రెస్ ఏసుకొని, వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బస్సు గురించి అవగాహన ఉంటుంది. కంట్రోల్స్ ఎలా ఉంటాయి? ఏంటి? ప్రమాదాలేమైనా జరిగితే ఎలా బయటపడాలి? ఇలాంటివన్నీ ఉంటాయి గానీ, ప్రైవేట్‌లో పనిచేసేటువంటి వాడు, ఆ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో క్లీనర్లు, డ్రైవర్లు వాళ్ళసలు అత్తాపత్తా గూడా సరిగ్గా ఉండవు వాళ్ళకి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం ఎంతసేపండి? లంచం ఇస్తే వస్తదంటారు గదా! ఆబ్వియస్‌గా ఏదైనా గానీ అవినీతితోటి పాసిబుల్. వాళ్ళే ఇప్పిచ్చేస్తారు. ఫోను చేసి అన్న మా వాడొస్తున్నాడు లైసెన్స్ ఇచ్చేయి అంటే ఇచ్చేస్తారు. అవగాహన లేనటువంటి డ్రైవర్లని పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ మరి దీన్ని ఎవరు కంట్రోల్ జేయాలి? ఎలా కంట్రోల్ జేయాలి? ఎక్కడ చూసినా అవినీతి అన్నప్పుడు రౌండ్ ద క్లాక్ ప్రతి చోట అవినీతి అన్నప్పుడు ఎవరిని కంట్రోల్ జేస్తారు? ఈ డిపార్ట్‌మెంట్ అంటే ఆ డిపార్ట్‌మెంట్, ఆ డిపార్ట్‌మెంట్ ఏంటి? ఈ డిపార్ట్‌మెంట్ వీళ్ళు ఇవన్నీ తప్పించుకోవడానికెళ్ళి ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి పర్మిట్లు తెచ్చుకోవటం, వేరే రాష్ట్రాల్లోకెళ్ళి అప్‌గ్రేడ్ చేసి తెచ్చుకోవటము. ఇప్పుడు తనిఖీలు మొదలుపెట్టారు. ఎన్ని రోజులు నడుస్తాయి ఈ తనిఖీలు? మహా అయితే ఒక వారం, 10 రోజులు, 15 రోజులు. పాత ఘటనలు మర్చిపోయాం గదా! అలాగే ఈ ఘటన కూడా మర్చిపోతారు. మళ్ళీ ప్రైవేట్ బస్సులు లోడెక్కేస్తాయి. ఈ అవినీతి ప్రపంచాన్ని అంత ఈజీగా ఎవరు మారుస్తారో మనమైతే ఊహించలేంలే గానీ, బట్ మనమేంటంటే ప్రస్తుతానికి చేయగలిగేదేంటంటే, మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి. ప్రతి చోట మీరు మొన్న వర్షం పడ్డప్పుడు చూడండి హైదరాబాద్‌లో, అసలు వరదలల్లో చాలామంది కొట్టుకుపోయారు. ఈవెన్ డ్రైనేజ్ హోల్స్ ఓపెన్ చేసుంటే దాంట్లో పడి చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు యాక్చువల్‌గా. ఆ హోల్‌లో పోయిన వాళ్ళు ఎన్నో సార్లు పేపర్‌లో చూస్తూ ఉంటాం, మీడియాలో చూస్తూ ఉంటాం. ఎవరికి బాధ్యతుంది అనేదైతే కరెక్ట్‌గా తెలీదు గానీ, నా ఉద్దేశ్యం ఏంటంటే ఆర్టీసీ బస్ ఎక్కటం బెటర్. స్లోగా ఎళ్తది. ఏమైంది ఒక గంట లేట్‌గెళ్తాం, సేఫ్‌గెళ్తాం గదా! మోర్ ఆర్ లెస్ ఆర్టీసీ బస్ జర్నీ అయితే కొంతవరకు సేఫ్. కాకపోతే వాళ్ళు స్లోగెళ్తారు, నెమ్మదిగెళ్తారు, లేట్‌గెళ్తారు, ఆగాగెళ్తారు అని జెప్పేసి ఎవరెక్కరు. ఈ ప్రైవేట్ బస్సులేంటంటే చూడ్డానికి లుక్ బావుంటాయి. మంచిగా లోపట ఏసీ ఉంటది. వాడొక సినిమా యేస్తాడు. మంచి సరౌండ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. పండుకుంటే ప్రశాంతంగా మంచి పక్కలుంటాయి. సో, ఇంత ఫెసిలిటీసు గవర్నమెంట్ వాళ్ళు దానికి ప్రొవైడ్ జేయాలంటే, వాళ్ళకి తగ్గ రెవెన్యూ వస్తే ఆబ్వియస్‌లీ వాళ్ళు అలాంటి బస్సులు ప్రొవైడ్ చేయగలుగుతారు. కొన్ని ఉన్నాయి స్టిల్ వోల్వోస్. ఆర్టీసీ వాళ్ళవి గూడా చాలా మంచి ఏసీ లగ్జరీ బస్సులు చాలా ఉన్నాయి. సో, ఎన్ని ప్రమాదాలకు గురైనయి చూడండి ఆర్టీసీ బస్సులు తీసుకుంటే. ఉంటాయి ప్రమాదాలు గానీ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు సేఫ్‌గా ఎళ్తారు, స్లోగా ఎళ్తారు, రీజనబుల్‌గా ఎళ్తారు, స్పీడ్ లాక్ పెట్టుకొని ఎళ్తారు, 80 దాటరు. ఇలాంటి రూల్స్ అన్నీ ఉంటాయి గాబట్టి కొంతవరకు సేఫ్ అనమాట. ప్రైవేట్ వాడిని ఎవడు కంట్రోల్ జేస్తాడు? ఆడిష్టం తోలుతూనే ఉంటాడు. మొన్న జరిగినటువంటి ప్రమాదంలో వాడు 100, 120 స్పీడ్‌లో ఉన్నాడని జెప్పి రాశారు వార్తా కథనాలు. అంత స్పీడ్‌లో వాడెళ్తూ మన బైక్‌ని గుద్దింది చూడలేదా? బైక్ కిందకి పోయింది చూడలేదా? అసలు స్టోరీ ఏంటి? ఒకళ్ళు ఒకటి చెప్తారు. ఇంకొకళ్ళు చెప్తారు. ఇంకొకటి చెప్తారు. పోనీ మంటలొచ్చినప్పుడు ఆ డ్రైవర్ అన్న దిగేసి అందరిని కాపాడడానికి ప్రయత్నం చేయాలా? వాడెట్లా పారిపోతాడు వాడు? అంటే ఒక ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా గదా! వాడు డ్రైవరు. అంటే పక్కోడి ప్రాణంతో వాడికి సంబంధం లేదు. వాడు దిగేసి పారిపోయాడని చెప్పి అంటున్నారు గదా! మరి అలాంటి డ్రైవర్‌లని ఎలా పెట్టుకుంటారు? డ్రైవర్‌ని పెట్టుకునేటప్పుడు ఈ పెద్ద పెద్ద బండ్లిచ్చేటప్పుడు వాళ్ళకి ఏం జరిగినా సరే, ప్రమాదం జరిగితే ఫస్ట్ నీదే రెస్పాన్సిబుల్. నువ్వే అందరిని కాపాడాలి అనేటువంటి ట్రైనింగ్ వాడికిచ్చి, ఎలా కాపాడాలి? ఏంటి? ఇలాంటివన్నీ నేర్పిస్తే
ఆబ్వియస్‌గా కొంత ప్రమాదాలు తప్పించుకునే ఛాన్స్ అయితే ఉంది. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫైర్ వచ్చినప్పుడు ఈ క్లోజ్డ్ బస్ కదా! ఎయిర్ కండిషన్ బస్ కాబట్టి బయటికెళ్ళడానికి లేదు. సో, ఎవరైనా సరే ప్రైవేట్ బస్సులు వీలైతే అవాయిడ్ చేయండి. ఒకవేళ చేయలేని పక్షంలో ఏంటంటే, ఆ బస్‌లో ఎవరెవరైతే ఉంటారో ఒక 20 మందో, 25 మందో ఎక్కుతారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బస్ ఎక్కిన తర్వాత అందరూ ఆ సేఫ్టీ పాంప్లెట్‌లు పెట్టారా లేదా? అది ప్రెషర్ తీసుకురావాలి. ఒక పర్టిక్యులర్ సేఫ్టీ పాంప్లెట్ మన ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్‌లో ఇస్తారు గదా! ఈ ఎగ్జిట్, ఈ ఫైర్ ఎగ్జిట్, ఇది ఇటు అని. సో, అందరూ చెక్ చేసుకోండి. ఒక టీమ్ ఆఫ్ ఎవరో ఒక నలుగురు ఇనిషియేట్ తీసుకోవాలండి ఎక్కడో అక్కడ. ప్రైవేట్ బస్ ఎక్కినప్పుడు అందరూ కలిసి రండి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడిక్కడ ఫైర్ ఎగ్జిట్‌లు ఉన్నాయా? అన్ని అది ఎవరైనా ఒకళ్ళు ఇనిషియేట్ తీసుకొని అందరికి చెప్పటం గాని, ఇక్కడ ఫైర్ ఎగ్జిట్ ఉంది. లేకపోతే ఈ అద్దం పగలగొట్టాలి. పగలగొట్టాల్సినటువంటి చోట హ్యామర్ ఉందా? లేదా? ఇవి కంపల్సరీ రూల్స్ అన్నమాట. ఎందుకంటే క్లోజ్డ్‌గా ఉన్నటువంటి ఎన్వైర్న్‌మెంట్‌లో జరగరానిదేదైనా జరిగితే ఇప్పుడు కంపెనీస్‌లో గూడా మనకి మాక్ డ్రిల్స్ అని చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీస్‌లో. ఎందుకు చేస్తూ ఉంటారంటే, ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ అయితే అందరూ సేఫ్‌గా బయటకొస్తారా? లేదా? అనేటువంటి మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటారు జనరల్‌గా. సో, అలాగే ఇట్లాంటి బస్సులకు గూడా ఆర్‌టీఏ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మాక్ డ్రిల్ చేసి అద్దం పగలగొట్టడానికి సుత్తుందా? లేదా? ఓకే. అవన్నీ వాళ్ళు చెక్ చేయాలి జనరల్‌గా. ఒకవేళ చేయని పక్షంలో ఏంటంటే, ఎవరైనా సరే ప్రైవేట్ బస్సులు ఎక్కేవాళ్ళు ఎవరన్నా ఉంటే, మీకు మీరే ఇనిషియేట్ తీసుకోండి బెస్ట్. అంతకన్నా వేరే ఆప్షన్ అయితే లేదు. అవాయిడ్ చేయగలిగితే చేస్తాం. కుదరలేదనుకోండి, గవర్నమెంట్ అన్ని బస్సులు ప్రొవైడ్ చేయలేదు కదా! మొత్తం కంప్లీట్‌గా ఇవన్నీ మార్చేసేసి నాకు తెలిసి రోజుకి ఒక 3000 బస్సుల దాకా తిరుగుతూ ఉంటాయి. ఇటు, అటు హైదరాబాద్ నుంచి. అన్ని ఏరియాకి నేను అనుకుంటున్నా మరి అది కరెక్ట్‌గా తెలీదు గానీ వీటిల్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేవా? ఎవరికి వాళ్ళే రెస్పాన్సిబుల్ అయ్యి చూసుకోవటం బెటరు. లేకపోతే ఆ బస్ ఆపిచ్చేయటమో, లేకపోతే వాళ్ళకి ఆ డ్రైవర్‌కి చెప్పేసి బాబు ఇక్కడ పెట్టాల్సినవన్నీ పెట్టలేదని చెప్పడమో, ఇలాంటివి ఏమన్నా సేఫ్టీ ప్రికాషన్స్ మనమే తీసుకుంటే కొంత సేఫ్‌గా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. బస్ ఎక్కిన ప్రతి వాళ్ళకి తెలియాలి ఎక్కడ ఫైర్ ఎగ్జిట్ ఉంది. ఒకవేళ ఏదన్నా జరిగితే ఎక్కడ ఎళ్ళిపోవటం అలాంటి పాంప్లెట్‌లు ప్రింట్ చేయమని చెప్పి ప్రైవేట్ బస్‌లో వాళ్ళకి చెప్పడము, ట్రావెల్స్ వాళ్ళకి ఇలాంటిది ఏదన్నా చేస్తే మాత్రం కొంతవరకు ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ మోనాక్సైడ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతదో మనిషి అన్‌కాన్షియస్ అయిపోతాడనమాట. జనరల్‌గా ఏం చేస్తారంటే ఇలాంటి చోట్ల కార్బన్ మోనాక్సైడ్ అలారం అనేది పెడతారు. కార్బన్ మోనాక్సైడ్ అలారం పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది రిలీజ్ అయినప్పుడు అది అలారం మోగుతుంది కదా! టక్కున ఇమ్మీడియేట్‌గా ఎక్కడో ఒకటి ఏదో ఒకటి జరుగుతుంది అన్న ఉద్దేశంతోటి అందరూ బయటపడటానికి ప్రయత్నం చేస్తారనమాట. సో, జనరల్‌గా ఇలాంటి చోట్ల స్మోక్ అలారంలు గానీ, కార్బన్ మోనాక్సైడ్ అలారం గానీ లేవు. మంటలొచ్చేసినాయి టకటక. అద్దాలు పగలగొట్టడానికి కనీసం ఏమీ లేవు. అయి ఎక్కడ పగలగొట్టాలో ఎవరికీ తెలీదు. ఈ పానిక్‌లో చాలామంది మూర్ఛపోతా అంటారు గదా! మూర్ఛపోతారనమాట. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళని లేపి బయటకి తీసుకొస్తే తప్ప తీసుకురాలేని పరిస్థితుల్లో ఉంటారు. సో, ఓకే ఫ్రెండ్స్ ఇది నేను చెప్దామనుకుంది. మనము మానవ ప్రయత్నం చేసి మనమే అన్నీ తెలుసుకొని ఎవరో ఒకళ్ళు బస్‌లో ఇనిషియేట్ తీసుకొని అసలు ఈ బస్‌కి అన్నీ ఉన్నాయా? ఎగ్జిట్ డోర్‌లు ఎక్కడ ఉన్నాయని అందరికీ చెప్పేలాంటి పనులు గనక చేయగలిగితే కొంత ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది.